వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశపు న్యాయ చరిత్రలోనే అరుదైనదిగా నిలిచే ఒక కఠినమైనటువంటి తీర్పు తమిళనాడులో వెలువడింది. లాకప్ డెత్ కేసులో ఏకంగా 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ మదురై జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రక్షణ కల్పించాల్సిన వారే భక్షకులుగా మారి అమానుష హింసకు పాల్పడితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ తీర్పు స్పష్టంగా చూపించింది. 2020 లాక్డౌన్ సమయంలో కరోనాతోటి ప్రపంచం మొత్తం అంతా అల్లాడుతున్నటువంటి సమయంలో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఒక మొబైల్ షాప్ నడుపుతున్నటువంటి తండ్రి కొడుకులు జయరాజ్, బెన్నిక్స్ ఇద్దరిని నిబంధనల ఉల్లంఘన, అసలు మీరు ఎందుకు తెరిచుంచారు షాపుని అనేటువంటి పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే, చాలామందిని అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు, తర్వాత వదిలిపెట్టడం ఇదంతా జరిగింది దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల. అక్కడికి లాక్డౌన్ ఉన్నా సరే చాలామంది బయటికి రావడం, లాఠీ చార్జీలు జరగడం ఇవన్నీ కూడా చూసాం. కానీ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు మాత్రం ఖచ్చితంగా అరాచకం అని చెప్పచ్చు. స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మానవత్వానికి మాయని మచ్చ. ఆ రాత్రంతా వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్లో విపరీతంగా అమానుషంగా కొట్టడంతో పాటు వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బెనిక్స్ జూన్ 22న, ఆయన తండ్రి జయరాజ్ జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేకెత్తించింది. కేసు విచారణని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. విచారణలో కీలక మలుపు వచ్చింది. ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చినటువంటి సాక్ష్యం, స్టేషన్లో జరిగిన హింస, రక్తంతో తడిసిన గోడలు, బాధితుల ఆర్తనాదాలు, ఆ తర్వాత సాక్ష్యాల్ని చెరిపివేయడానికి జరిగినటువంటి ప్రయత్నాలు ఆమె కళ్ళకి కట్టినట్టు వివరించింది. దీంతో నిందితుల మీద బలమైన సాక్ష్యాలు కోర్టు ముందుంచారు. హత్య, కుట్ర, సాక్ష్యాధారాల నాశనం వంటి ఆరోపణలు రుజువు కావడంతో ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు, గణేష్, బాలకృష్ణన్తో సహా మొత్తం 9 మందికి మరణ శిక్ష విధించింది మదురై కోర్టు. లాకప్లో ఉన్న సామాన్యుడికే రక్షణ లేకపోతే సమాజంలో న్యాయం నిలవదు అని ఈ సందర్భంగా మదురై కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల్లో శిక్షలు పడడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. అలాంటిది ఏకకాలంలో 9 మంది పోలీసులకు మామూలు శిక్షలు కాదు, ఉరిశిక్ష విధించడం అనేది భారత న్యాయ వ్యవస్థ ఎంత కఠినమైనగా ఉంటుందో, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ఒక సూత్రాన్ని మరోసారి బలంగా చాటి చెప్పింది అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మానవత్వానికి మచ్చగా మిగిలిన ఒకానొక సంఘటన ఈ తూత్తుకుడి జిల్లాలో జరిగినటువంటి కేసు అని ప్రతి ఒక్కళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే కాదు, ఈ పోలీసులు చేసేటువంటి ఈ కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ లాకప్ డెత్స్, వీటికి సంబంధించి ఎన్నో కేసులు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటిగా. అలాగే పోలీసులే న్యాయం వైపు నిలబడకుండా వాళ్ళు అన్యాయం వైపు నిలబడుతున్నారు అనేటువంటి సంఘటనలు కూడా అనేకం మనం వింటున్నాం. ఆంధ్రప్రదేశ్లో అదే సమయానికి 2020 కాకపోయినా 2021 సమయానికి 21-22 సమయానికి జరిగినటువంటి ఒక సంఘటన, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య. అది కూడా పోలీసులు చేసినటువంటి హత్యగానే భావించాలి. వాళ్ళ కుటుంబం అలా అయిపోవడానికి కూడా కారణం 2 పోలీస్ అధికారులు. ఆ తర్వాత మొన్న కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్లో ఒక పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బలవంతంగా నేను మేజర్ని, నన్ను మీకు తీసుకెళ్ళడానికి కానీ ఇంకోటి కానీ మీకు అధికారం లేదని చెప్పినా కూడా మనసు మార్చేలాగా ప్రవర్తించి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుని కూతుర్ని వాళ్ళ ఇంట్లో దింపితే పరువు హత్య చేశారు. అందులో కూడా కారణం ఒక పోలీస్ అధికారి. ఆ అధికారిని సస్పెండ్ చేశారు, శిక్ష విధించబోతున్నారు. ఇది కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి సంఘటనలు. అలాగే పోలీసులు మానవత్వంతో కూడా ఉంటారు, ప్రజల కోసమే ఉంటారు అనేటువంటి సంఘటనలు కూడా మన పల్నాడులో చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి చెడు అనేది నాణానికి అటువైపు ఇటువైపు ఖచ్చితంగా ఉంటాయి. మంచి సమాజాన్ని నిలబెడుతుంది, చెడు సమాజాన్ని కూల్చేస్తుంది అనడానికి ఈ తూత్తుకుడి సంఘటన, అందులో వచ్చినటువంటి కఠినమైనటువంటి తీర్పు ఒక మార్గదర్శకంగా మిగిలిపోతాయనేది చాలామంది అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.